టార్గెట్ హరీష్ రావు తాజాగా రుణమాఫీ పైన సీఎం ఓపెన్ ఛాలెంజ్, సవాళ్లు విమర్శలన్నీ ఆయన చుట్టూనే. కేటీఆర్ను లైట్ తీసుకుంటున్నటువంటి రేవంత్, ఆయన కామెంట్లకు స్పందన కరువు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా డోంట్ కేర్ తీరు. బావా బామ్మదుల మధ్య ఆధిపత్య పోరు, పోటాపోటీగా స్టేట్మెంట్లు, ట్వీట్లు, ప్రెస్ మీట్లు. బీఆర్ఎస్ నేతల్లోనే ఫ్యూచర్ లీడర్పై చర్చ. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనను లైట్గా తీసుకున్నారని హరీష్ రావు పైన విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం వెనుక సీఎం ఉద్దేశం ఏంటనే గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేదా రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా, లేదా ఆ పార్టీలో ఇమడకుండా చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్ని వాదనలు వినిపిస్తున్నా చివరికి హరీష్ రావు కేటీఆర్ మధ్య పార్టీలోని ఆధిపత్య పోరు పరోక్షంగా మొదలైందనేది గులాబీ శ్రేణుల అభిప్రాయంగా చూస్తా ఉన్నా. ఇక 3వ పేజీలో పోతే ఇన్ డీటెయిల్ కనిపిస్తుంది. సరదాగా ఒక్కసారి పోయి చూద్దాం, ఎందుకంటే మా అగిపెట్ట మచ్చ గురించి ఏడొచ్చినా సరే మనం ఒక్కసారి చూడాలి. పొలిటికల్గా బీఆర్ఎస్ పోటీయే కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు. 10 ఏళ్లు పవర్లో ఉంటామని ధీమాగా ప్రకటించారు. అందుకే ఆ పార్టీ బీజేపీలో విలీనం దిశగా ప్రయత్నాలు చేస్తున్నదని, ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా అది జరిగి తీరుతుందని తాజాగా ఢిల్లీలోనూ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావును సీఎం రేవంత్ ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయన లైట్ తీసుకున్నారని హరీష్ రావు పైన విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం వెనుక సీఎం ఉద్దేశం పైన గులాబీ పార్టీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. హరీష్ చుట్టూనే స్టేట్ పాలిటిక్స్, బీఆర్ఎస్ లో ఆల్టర్నేట్ హరీష్ రావు. ఇక ఫోకస్ షిఫ్ట్ కేటీఆర్ టు హరీష్ రావు. గత కొన్ని రోజులుగా హరీష్ పై సీఎం చేసినటువంటి కామెంట్లు అంటే చూస్తూ ఉన్నాం కదా. సరే, లిటరల్గా చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటే హరీష్ తప్ప నిజంగా మాట్లాడేటోడు పీకేటోడు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశాన కేటీఆర్ కన్నే పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. పాపం హరీష్ని టార్గెట్ పాపం అని అనొచ్చో లేదో కూడా నాకు తెలియదులే, కానీ పాపం అని అందాం కాసేపు, ఎందుకంటే అగిపెట్ట మచ్చని మనం చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి. ఈయన అమిత్ షాకి బాగా దగ్గర వ్యక్తి. ఇది ఎవరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి మాత్రమే తెలుసు. అమిత్ షాకి బాగా దగ్గర వ్యక్తి, నమ్మిన బంటు కూడా. అయితే ఈయనని టార్గెట్ చేసి ఈయనను ముందు పెట్టి ఈ బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుంది, బీజేపీలోకి బీఆర్ఎస్ బీజేపీలోకి పోతుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో ఈయనను ముంగటి పెట్టి చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతా ఉన్నది. దీని వెనకాల ఊతం పోస్తూ ఉన్నది ఎవరు అంటే మనకున్నటువంటి బండి కాక అంటే బండి సంజయ్ కుమార్. సో దీన్ని బేస్ చేసుకొని హరీష్ రావుని టార్గెట్ చేస్తే ఒకటి ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ని బీజేపీలోకి పంపొద్దని చెప్పేసి ఆయన బలంగా ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీలోకి పోతుందని చెప్పేసి బలంగా ప్రజల్లోకి మాత్రం రేవంత్ రెడ్డి తీసుకుపోతా ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి ధోరణి క్రియేట్ చేస్తూ ఉన్నాడు, ఇటు ప్రజలని ఆ తర్వాత నాయకులని. ఎందుకంటే రేవంత్ స్లోగా అందరి జుట్టు తన చేతిలోకి తీసుకుంటా ఉన్నాడు, స్లోగా తీసుకుంటా ఉన్నాడు, చాలా టైం పడతా ఉన్నది కానీ తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ని నేను మెచ్చుకుంటలేను, అది గమనించుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే కేవలం బీఆర్ఎస్ని ప్రజల్లో చాలా పూర్తిగా వ్యతిరేకత తీసుకురావాలి. బీఆర్ఎస్తో పాటు ఇంతకుముందు ఉన్నటువంటి అంటే బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బీజేపీ కాస్త దూకుడుగా ఉండే, ఈ బీజేపీ పూర్తి స్థాయిలో అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ పోతుందని చెప్తే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి బీజేపీ మీద కూడా వ్యతిరేకంగా తయారవుతారనేటువంటి ఉద్దేశాన ఆయన బీజేపీలోకి బీఆర్ఎస్ దీనికి వెనకాల హరీష్ రావు అనేటువంటి విధానాన్ని బాగా పెద్ద ఎత్తున బయటికి తీసుకుపోతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర అదే మెయిన్గా. సో దానికోసమే ఆయన మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నారు, అంతకుమించి ఇంకేం లేదు.